న్యూస్ చూస్తున్నారు. రష్యా యుక్రెయిన్ మధ్య ఆ యుద్ధం ముదురుతోంది. రష్యాను క్రైమియాతో కలిపే బ్రిడ్జ్ ను పేల్చేసింది యుక్రెయిన్. అండర్ వాటర్ లో భారీ పేలుడు జరిపింది యుక్రెయిన్. దీంతో ప్రస్తుతం ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. బ్రిడ్జ్ పిల్లర్లకు 1100 కేజీల TNT బాంబుతో పేల్చేయడం జరిగింది. ఇప్పటి వరకు 3 సార్లు బ్రిడ్జ్ ని పేల్చేసింది యుక్రెయిన్ దాడితో తీవ్రంగా దెబ్బతింది ఆ బ్రిడ్జ్. క్రైమియా రష్యా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఒకసారి ఆ విజువల్ ని చూద్దాం. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. యువర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. Another big breaking news చూస్తున్నారు. బిగ్ డెవలప్మెంట్ కి సంబంధించి మరి ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఏ స్థాయికి చేరుకుందో మనకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోని ఇప్పుడు రష్యాకి సంబంధించి క్రైమియాతో ఆ బంధాలు కొనసాగి మరి ముఖ్యంగా క్రైమియాతో సంబంధం ఉండే ఆ బ్రిడ్జ్ ని కూల్చేసింది యుక్రెయిన్ ఒకటే చెబుతోంది. ఆ బ్రిడ్జ్ రష్యాకి సంబంధించి రష్యా అండ్ అలాగే క్రైమియా ఈ రెండింటినీ కలిపి మీరు చూడొచ్చు ఆ దాడి చేసిన బాంబుకి సంబంధించి మీరు చూడొచ్చు ఆ బాంబుతోని ఆ విజువల్ మీరు చూడొచ్చు 1100 కేజీల TNT బాంబుని ప్రయోగించి ఆ పిల్లలను పూర్తిగా దెబ్బతీసింది. దీంతో రష్యాకు క్రైమియాతో సంబంధాలు తెగిపోయాయా అంటే దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. ఆ బాంబుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది, దాన్ని మళ్ళీ పరిశీలించే ప్రయత్నం చేస్తోంది రష్యా. మీరు చూడొచ్చు ఆ బాంబుతోని ప్రస్తుతం పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఒకసారి విజువల్స్ చూద్దాం. స్థానిక కాలమానం ప్రకారం 4:44 ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆ క్రైమియన్ బ్రిడ్జ్ కి సంబంధించి 2022లో దాడులు 2022 నుంచి యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా మీద యుక్రెయిన్ జరిపిన దాడుల్లో మరీ ముఖ్యంగా బ్రిడ్జ్ మీద దాడులు జరపడం ఇది మూడోసారి. దీన్ని కర్చ్ బ్రిడ్జ్ అని కూడా అంటూ ఉంటారు. దీన్ని 4:40 ప్రాంతంలో ధ్వంసం చేశామంటూ యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. మొత్తం ఈ హోల్ ఆపరేషన్ అంతా కూడా కొన్ని నెలల పాటు పట్టిందంటూ కూడా చెప్పుకొచ్చింది యుక్రెయిన్. దీంతో పాటు 1100 కేజీల పేలుడు పదార్థాలని ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. సివియర్గా డ్యామేజ్ అయింది. మరి ముఖ్యంగా నీటి లోపల ఉన్న పిల్లలను ఆ బ్రిడ్జ్కి సపోర్ట్గా నీటి లోపల ఉన్న పిల్లలను కూల్చేందుకు ఈ 1100 కేజీల పేలుడు పదార్థాలని ఉపయోగించినట్టుగా యుక్రెయిన్ చెప్పుకొచ్చింది స్వయంగా. దాంతోపాటు రష్యన్ అఫీషియల్స్ ఇంతవరకు కూడా ఎక్కడ రియాక్ట్ కాలేదు. మరి ముఖ్యంగా బ్రిడ్జ్ కి సంబంధించి ప్రస్తుతం బ్రిడ్జ్ వైపు వెళ్లే రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది రష్యా. ఆ బ్రిడ్జ్ ఆపరేటర్ కి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆ బ్రిడ్జ్ కి ప్రస్తుతం ఇక్కడ ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తే కనుక యుక్రెయిన్ కి సంబంధించి యుక్రెయిన్ చాలా గట్టిగా ప్లాన్ వేస్తోంది. ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. మరి ముఖ్యంగా యుక్రెయిన్ కి సంబంధించిన సెక్యూరిటీ వ్యవస్థ కింద మాట్లాడుకుని SBU ఏమంటుందంటే కనుక మాస్కోకి సంబంధించి ఇక్కడి నుంచి యుద్ధం కంటిన్యూ చేయాలి అనుకుంటే కనుక ఆలోచించి అడుగులు వేయాలి అని చెప్తోంది. చాలా చాలా ఆసక్తికరమైన అంశం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ SBUకి సంబంధించి వాసిల్ మల్యూక్ ఈ SBU హెడ్ ఏమంటాడంటే దాదాపుగా $7 బిలియన్ డ్యామేజ్ చేశాం ఆ 41 యుద్ధ విమానాలను కూల్చేసి. దాంతోపాటు రష్యాకు సంబంధించి స్ట్రాటజిక్ క్రూయిజ్ మిసైల్స్ లో 34% మేము దెబ్బతీసామంటూ చెప్తున్నారు. ఒక్క దెబ్బకి రష్యా ఏ స్థాయిలో కుంటుపడిందో అంటూ వాళ్ళు మాట్లాడడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఏమంటుందంటే SBUకి సంబంధించి హెడ్గా మాట్లాడుకునే మల్యూక్ ఇక్కడ క్రైమియా బ్రిడ్జ్కి మేము కావాలనే దాడులు చేశాం. 2022లో దాడి చేశాం, 2023లో దాడి చేశాం, ఇది కూడా మేం చేసిన దాడి అంటూ కూడా యుక్రెయిన్ చెబుతోంది. ఈ యుద్ధం కొనసాగుతుంది. మరి ముఖ్యంగా ఈ ట్రెడిషనల్ యుద్ధం ఇది కంటిన్యూ అవుతుంది. ఇంతవరకు బ్రిడ్జ్ పైన కొట్టాం కాదు, ఇప్పుడు బ్రిడ్జ్ లోపల
నీటి లోపల ఉన్న ఆ పునాదులని దెబ్బతీస్తున్నాం. ఇంకా కంటిన్యూ చేస్తాం. ఒకసారి మీరు చూడొచ్చు. అదిగో అదే ఆ బాంబే TL-1000, TL-400, అలాగే TL-150. ఈ మిసైల్ మీరు చూడొచ్చు. ఈ మిసైల్ని అండర్ వాటర్ అంటే నీటి లోపలికి కూడా చొచ్చుకు వెళ్ళి నీటి లోపల కూడా కొట్టగలిగే సామర్థ్యం ఉన్న మిసైల్స్తో వాటిని పేల్చేస్తామంటూ యుక్రెయిన్ చెబుతోంది. యుక్రెయిన్ రష్యా మీద దాడులని తీవ్రతరం చేస్తుంది. రష్యా బ్రిడ్జ్ని కూల్చేస్తామని చెబుతోంది యుక్రెయిన్. రిమెంబర్, ఈ పరిస్థితి ఇంకా కంటిన్యూ అవకాశమే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా వాళ్ళు ఏమంటున్నారంటే కంప్లీట్లీ లెజిటిమేట్ టార్గెట్, ఇది మాకు లెజిటిమేట్ టార్గెట్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎవరు? యుక్రెయిన్కి సంబంధించి. ఎందుకంటే రష్యాకు సంబంధించి లాజిస్టికల్ ఆర్టిలరీకి సంబంధించి, ఎందుకంటే లాజిస్టికల్ ఆర్టిలరీ సప్లైస్ ట్రూప్స్ అనే మాట ఇక్కడ వినిపిస్తోంది. అంటే లాజిస్టికల్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో కావచ్చు. మరి ముఖ్యంగా యుక్రెయిన్ మీద దాడి చేయడానికి క్రైమియా కీలకంగా మారింది. ఇక్కడ సాధారణంగా ఏమంటూ ఉంటారని కనుక రష్యా అనెక్స్డ్ క్రైమియా. సో ఇప్పుడు ఆ క్రైమియాతో పూర్తిగా సంబంధాలు తెంపేస్తే కుదిరితే ఒక్కసారి ఆ రిక్వెస్ట్ కుదిరితే మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దాం క్రైమియాకు రష్యాకు సంబంధించి. ఎందుకంటే అది ఎంత కీలకం అనేది మ్యాప్లో మీరు చూస్తే కనుక మీకు ఇంకా అర్థమవుతుంది. యుక్రెయిన్కి రష్యాకి చిన్న కనెక్టివిటీలో ఉంటుంది క్రైమియా. సో ఇక్కడ రష్యా అనెక్స్డ్ క్రైమియా అంటూ ఉంటారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనకు ఆ క్రైమియా అనేది రష్యాకు కీలకం యుక్రెయిన్ మీద దాడి చేయడానికి. సో దాన్ని ఆ సంబంధాలని పూర్తిగా తెంపేసే ప్రయత్నం చేస్తోంది. సో రష్యాను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. మరి ముఖ్యంగా రష్యా అనెక్సేషన్ ఆఫ్ క్రైమియా ఇది ఎప్పుడు జరిగింది? 2014లో జరిగింది. 2014 నుంచి పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంటే రష్యా క్రైమియాను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇదే అంటోంది కీవ్కి సంబంధించి. ఏమంటోంది? రష్యా మా ప్రాంతాన్ని క్రైమియా తమ ప్రాంతం అంటూ చెప్పుకొస్తోంది. దాంతోపాటు 2018లో ఈ బ్రిడ్జ్ని ఓపెన్ చేయడం జరిగింది. పుతినే దీన్ని ఓపెన్ చేశాడు. ఈ బ్రిడ్జ్ అంటే అర్థం చేసుకోండి, అది ఎన్ని కోట్ల రూపాయలతో తెలుసా? $3.7 బిలియన్. $3.7 బిలియన్ అంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా రష్యాకు ఎంత కీలకమైందో. సో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోతున్నాయి. సో ఇటువంటి నేపథ్యంలోని ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నాడు? దాదాపుగా $370 కోట్ల అదిగో మీరు చూడొచ్చు. అది యుక్రెయిన్, ఇది రష్యా, అది క్రైమియా. మీరు చూస్తున్నారు కదా ల్యాండ్ బ్రిడ్జ్కి సంబంధించి. సో ఇక్కడ క్రైమియాను రష్యా అనెక్స్డ్ క్రైమియా, ఇది యుక్రెయిన్లో భాగం అంటూ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అంటే రష్యా స్వాధీనం చేసుకున్న క్రైమియాని మాట్లాడుకోవడం జరుగుతుంది. 2018లో పుతిన్ బ్రిడ్జ్ కట్టాడు. ఎంత? $370 కోట్ల. $370 కోట్ల డాలర్లతో ఈ బ్రిడ్జ్ని నిర్మించాలంటే అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు మరి ముఖ్యంగా 2022, 2023లో కూడా దాడులు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ దాడులు చేస్తుంది. ఇంతవరకు ఆ బ్రిడ్జ్కి సంబంధించి ఉపరితలంలో డ్యామేజ్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న దాడి మాత్రం పూర్తి స్థాయిలో నీటి లోపల. అంటే ఆ బ్రిడ్జ్ నీటి మీద నిర్మించిన పరిస్థితి ఉంది కదా, ఆ పునాదులను దెబ్బతీసేందుకు ఇప్పుడు బాంబును ప్రయోగించడం జరిగింది. ఎక్స్ప్లోజివ్స్ అంటే పేలుడు పదార్థాలను ఉపయోగించి దాదాపు 1100 కేజీల పేలుడు పదార్థాలను ఉపయోగించారంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. దాంతోపాటు ఆ బ్రిడ్జ్ వైపు వెళ్లే ట్రాఫిక్ని పూర్తిగా ఆపేసింది రష్యా అథారిటీ మాత్రం ఇంతవరకు ఎక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అలాగే మ్యారిటైమ్కి సంబంధించి సెవెస్టోపోల్కి సంబంధించి లార్జెస్ట్ సిటీ, క్రైమియాలోనే లార్జెస్ట్ సిటీ, అక్కడ దీనికి సంబంధించిన వాణిజ్యం జరుగుతూ ఉంటుంది, వాణిజ్య రాకపోకలు జరుగుతూ ఉంటాయి, సముద్ర రవాణా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి సముద్ర రవాణాను అక్కడ ఆపేస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఆ బ్రిడ్జ్కి సంబంధించి మూవ్మెంట్ కూడా ప్రస్తుతం బంద్ చేసేసింది. అదిగో మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు బయటకు తీస్తున్నారు కదా, అదే దాంతోనే ఆ బ్రిడ్జ్ని కూల్చేసింది. గత కొద్ది రోజుల క్రితం మనం విన్నాం ఆ బ్రిడ్జ్ని పార్షియల్గా డ్యామేజ్ చేస్తుందని. ఇప్పుడు పూర్తి స్థాయిలో